నమస్కారం. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే అంశం పేరు భారత్లో ఈ ప్రదేశాలు తప్పకుండా చూడాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం. సహజంగా ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి కొన్ని ప్రదేశాలు చూడాలని ఉంటుంది. కొన్ని పర్యాటక కేంద్రాలని తప్పక సందర్శిస్తూ ఉంటారు. అవి కొన్ని మన బడ్జెట్లో ఉంటాయి, కొన్ని మన బడ్జెట్కి అతీతంగా ఉంటాయి. అవి మనం అందుకోలేనంత ఖర్చుతో కూడినవి ఉంటాయి. చాలామందికి విదేశాలు వెళ్ళాలని ఉంటుంది. అక్కడ ఉన్న అనేక పర్యాటక కేంద్రాలను సందర్శించాలని ఉంటుంది. కానీ సామాన్యులకి అది అందని ఆశాతీరం. వీలు చిక్కినప్పుడల్లా ఎవరైనా కొత్త ప్రదేశాలని వెళ్ళాలనుకుంటారు. ముఖ్యంగా విదేశీ టూర్లంటే ఇష్టపడని వారుండరు. దీంతో డబ్బున్న వాళ్ళు ఎంచక్కా తమకు ఇష్టం వచ్చిన చోటుకి తేలిగ్గా వెళ్ళిపోతారు. కానీ సామాన్యులకి అలా వెళ్ళాలంటే కుదరదు. వాళ్ళు 1-2 సార్లు ఆలోచిస్తారు. సహజంగా మధ్యతరగతి వారు భారత్లోని సరిగ్గా పర్యటించే వీలు కూడా ఉండదు. అలాంటిది విదేశీ పర్యటనలంటే చాలా కష్టమనే చెప్పాలి. అవి మన బడ్జెట్కి అందని తీరాలలో ఉంటాయి. చాలామందికి ఇవన్నీ చూడాల్సిన ప్రదేశాలని ఎన్నో ఉన్నా కూడా వాటిని మనం అందుకోలేం, చూడలేం, వెళ్ళలేం. ఎక్కడికో వెళ్ళి ఏవేవో ప్రదేశాలు చూడాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలోనే అత్యంత మనోహరమైన, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, మనకి విదేశాలని తలదన్నేట్టుండే ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. అలాంటిది విదేశీ పర్యటనలు అంటే చాలా కష్టమనే చెప్పాలి. అవి భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో చాలామంది విదేశీ పర్యటనలకు వెళ్ళడానికి వెనకడుగు వేస్తారు. తమ ఆశలను చంపుకొని అలాగే ఉండిపోతారు. అయితే భారత్లోని కొన్ని ప్రదేశాలకు వెళ్ళొస్తే అచ్చం విదేశాలకు వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ ప్రాంతాలేంటో, ఇక్కడికి వెళ్తే ఏ దేశానికి వెళ్ళినట్టుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖజ్జియార్. మీరు స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకునే ఆలోచన ఉంటే హిమాచల్ ప్రదేశ్లోని ఖజ్జియార్ పర్యాటక ప్రదేశానికి వెళ్ళండి. దీంతో మీరు కోరుకున్నట్లే అక్కడ స్విట్జర్లాండ్ పరిస్థితులు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా శీతాకాలంలో వెళ్తే మంచు దుప్పటితో ఈ ప్రాంతమంతా అద్భుతంగా ఉంటుంది. దీంతో ఎంచక్కా మీరు హిమాచల్లోనే యూరప్ అందాల్ని ఆస్వాదించవచ్చు. రెండోది శ్రీనగర్ లేక్. ఒకవేళ మీకు బ్యాంకాక్ వెళ్ళాలని అనిపిస్తే శ్రీనగర్ చుట్టిరండి. అక్కడ ఉండే దాల్ సరస్సులో ఫ్లోటింగ్ మార్కెట్ను సందర్శిస్తే బ్యాంకాక్లో ఫ్లోటింగ్ మార్కెట్ను చూసినట్లే ఉంటుంది. 2 పడవలపై తేలియాడే మార్కెట్లు కావడంతో బ్యాంకాక్ అనుభూతి ఇక్కడే పొందొచ్చు. మరోవైపు ఈ సరస్సులో శిఖరా రైడ్ను కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంటే చిన్న చిన్న బోట్లకు కర్టెన్లు వేసి సరస్సులో బోటింగ్ చేయడం అన్నమాట. తర్వాతది మున్నార్ తోటలు. ఇక కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మున్నార్కు వెళ్తే మీరు మలేషియాలోని కామరూన్ హైలాండ్కు వెళ్ళినట్లే. అక్కడ కూడా మున్నార్లో ఉన్నట్టే టీ, కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి. ఇవి 2 ప్రాంతాల కొండ కోనల మధ్య ఆకుపచ్చ రంగులో ఒకేలా ఉండడంతో మీరు మలేషియా వెళ్లకుండానే ఆ అనుభూతి ఇక్కడ పొందొచ్చు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్ కూడా. తర్వాతది మలానా. మీరెప్పుడైనా అందమైన గ్రీస్ దేశానికి వెళ్ళాలనుకుంటే హిమాచల్ కులు వ్యాలీలోని మలానాకు వెళ్ళండి. ఈ ప్రాంతాన్ని లిటిల్ గ్రీస్ ఆఫ్ ఇండియాగా అభివర్ణిస్తారు. ఇక్కడ కొండ కోనల మధ్య చిన్న చిన్న ఇళ్ళు చూస్తే మీరు విదేశాల్లో ఉన్నట్లే ఉంటుంది. గ్రీస్లోనూ హిల్ స్టేషన్స్లో ఇలాగే చిన్న చిన్న ఇళ్ళు కనువిందు చేస్తాయి. తర్వాతది అండమాన్. బంగాళాఖాతంలోని అండమాన్ దీవులకు వెళ్తే మీరు థాయిలాండ్కు చెందిన కోఫీఫీ అనే అద్భుతమైన దీవులకు వెళ్ళినట్లే ఉంటుంది. అక్కడ అందమైన సముద్రపు జలాల్లో విహరిస్తున్నట్లే ఇక్కడ కూడా మీరు అది ఆస్వాదించవచ్చు. అండమాన్లోని కొన్ని బీచ్లు అయితే మీకు ఫారిన్ బీచ్ల మాదిరిగానే కనిపిస్తాయి. ఆకాశవర్ణంలో స్పష్టమైన నీటిలో మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాతది ఇంకోటి, మీరు ధర్మశాల ఎప్పుడైనా వెళ్ళారా? ధర్మశాల హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా హెడ్ క్వార్టర్స్గా ఉంది. ఇది హిమాచల్ రాష్ట్రానికి శీతాకాల రాజధానిగాను సేవలందిస్తోంది. శీతాకాలంలో షిమ్లా మంచుతో నిండిపోవడంతో వింటర్ క్యాపిటల్గా ధర్మశాలను ఏర్పాటు చేశారు.
దీంతో ఆ రాష్ట్ర కార్యకలాపాలు ఇక్కడి నుండి కూడా జరుగుతాయి. ఇది కేవలం రాజధానిగానే కాకుండా హిమాచల్లోని టాప్ టూరిస్ట్ స్పాట్స్లో ఒకటిగా కొనసాగుతుంది. ఇదో హిల్ స్టేషన్ కావడంతో నిత్యం పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ధర్మశాల నగరం 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి దిగువ ధర్మశాల, రెండోది ఎగువ ధర్మశాల. ఇక్కడ మార్కెట్లు, దుకాణాలు, ప్రసిద్ధ కొత్వాలీ బజార్తో పాటు రోజువారీ వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇక ఎగువ ధర్మశాలలో మెక్లియోడ్గంజ్తో పాటు ఇతర భవనాలు దాని పూర్వ వైభవాన్ని గుర్తు తెస్తాయి. టూరిస్టులుగా ఈ 2 ప్రాంతాలను మీరు ఆస్వాదించవచ్చు. ఇక్కడ అందమైన పరిసరాలతో పాటు ప్రశాంతమైన వాతావరణం ఉండడంతో విశ్రాంతి తీసుకోవడానికి, సేద తీరడానికి ధర్మశాల చాలా అద్భుతమైన ప్రదేశం. మెక్లియోడ్గంజ్ అనే ప్రాంతం ధర్మశాల ఎగువ ప్రాంతంలో ఉంటుంది. ఇదో అందమైన హిల్ స్టేషన్. దీని చుట్టూ ప్రకృతి సోయగాలు ఎన్నో ఉంటాయి. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1770 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధ బౌద్ధ గురు దలైలామా అధికార నివాసం కూడా ఉంది. బ్రిటిష్ కాలంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సర్ డొనాల్డ్ ప్రీల్ మెక్లియోడ్ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడంతో దీనికి ఈ పేరు వచ్చింది. నమ్గ్యాల్ మొనాస్టరీ. ఈ నమ్గ్యాల్ మొనాస్టరీ కూడా దలైలామాకు నిలయంగా ఉంటుంది. టిబెట్ తర్వాత ఇక్కడ అంత పెద్ద బౌద్ధ మఠం ఉంది. దీన్ని 16వ శతాబ్దంలో 2వ దలైలామా నిర్మించగా అప్పటి నుంచి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ నివసించే సన్యాసులు నిత్యం తమ ప్రార్థనలు వగైరా చేసుకుంటూ ఉంటారు. అలాగే మెడిటేషన్ వంటివి కూడా మనకి నేర్పిస్తారు. దీంతో ఈ బౌద్ధ మఠాల్ని చూడటానికి కూడా పర్యాటకులు ఆసక్తి చూపుతారు. తర్వాతది బాగ్ సునాగ్ వాటర్ ఫాల్స్. ఈ బాగ్ సునాగ్ జలపాతం ధర్మశాల నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. ఇది ధర్మశాలలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. అక్కడ ఒక పురాతనమైన దేవాలయం కూడా ఉంది. ఈ జలపాతం చుట్టూ అందమైన చెట్లతో నిండి ఉండడంతో పచ్చగా ఇదంతా కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ చల్లని నీరు పైనుండి కిందకి దూకుతుంటే అందులో తడిస్తే మైమరిచిపోతాం మనం. వర్షాకాలంలో ఇక్కడికి వెళ్తే మరింత బాగా ఎంజాయ్ చేయొచ్చు. విన్నారుగా అండి, మన భారతదేశంలో ఎన్నో ఆకర్షణీయమైన సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. మనం వెళ్ళాలనుకుంటే మన దేశమే చాలు, ఇతర దేశాలకు వెళ్ళి చూడక్కర్లేదు. సో మీకు ఈ టాపిక్ నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందర ఉంటుంది మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. థ్యాంక్ యూ.